హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం చేయొద్దని దాఖలైన పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ నిమజ్జనం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు నిమజ్జనంపై అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం ఒక రోజులోనే పూర్తిగా కంప్లీట్ చేయించాలని భావిస్తున్నారు సిటీ పోలీసులు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనంపై హైకోర్టులో వేసిన కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ కొట్టేసింది కోర్టు. ఎన్ని రోజులు ఆగి లాస్ట్ మినిట్లో అప్రోచ్ అయితే ఎలా అంటూ పిటిషనర్ని ప్రశ్నించింది హైకోర్టు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ నిమజ్జనం చేయాలని చెప్పింది. గత 2 ఏళ్లుగా కోర్టు ఆదేశాలు పాటించట్లేదని భావించినప్పుడు అప్పుడు వదిలేసి ఇప్పుడెలా కోర్టుకు వచ్చారని పిటిషనర్ని అడిగింది హైకోర్టు. పిటిషన్ వేసేటప్పుడు అన్ని అంశాలు మెటీరియల్తో పాటు ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. ట్యాంక్ బండ్ వైపు గణేష్ నిమజ్జనాలు పూర్తిగా నిషేధిస్తూ ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనాలు చేయవచ్చంటూ 2021లో హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ సంవత్సరం వరకు స్టే తెచ్చుకుని నిమజ్జనాలు పూర్తి చేసింది. 2022, 2023లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేశారని, ఈసారి హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయొద్దంటూ వేసిన పిటిషన్పై విచారణ చేసి పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం విధించలేమన్నారు. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పుడు హైడ్రా లేదు కాబట్టి ఇప్పుడు ప్రతివాదిగా చేర్చలేమన్నారు. గణేష్ నిమజ్జనాలపై హైదరాబాద్లో రివ్యూ చేశారు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. ఖైరతాబాద్ బడా గణేష్ తొందరగా నిమజ్జనం చేస్తే మిగతా విగ్రహాల నిమజ్జనం తొందరగా అవుతుందన్నారు. ఉదయం 6:30 వరకు అన్ని పూజలు పూర్తి చేసి ఖైరతాబాద్ గణేష్ ఊరేగింపు ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలు లేట్గా ప్రారంభమవుతాయని, వాటిని వీలైనంత తొందరగా మూవ్ చేయాలని పోలీసులకు సూచించారు. జీహెచ్ఎంసీ, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఇతర శాఖల అధికారులంతా సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లను చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం తొందరగా పూర్తయ్యేందుకు ఉత్సవ సమితి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు పోలీసులు. వీలైనంత తొందరగా విగ్రహాలను మూవ్ చేయాలని కోరారు. గతేడాది వినాయక నిమజ్జనం నెక్స్ట్ డే సాయంత్రం వరకు జరిగింది. దీంతో ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయ్యింది. ఈసారి అలా అవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం పూర్తి చేస్తామంటున్నారు పోలీసులు. గతేడాది నిమజ్జనంలో జరిగిన ఇబ్బందులను అధిగమించి ఈసారి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం కంప్లీట్ చేస్తామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.